హలో గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సంజన గారి విషయంలో పెద్ద డ్రామాని నడిచింది శనివారం ఎపిసోడ్లో. అసలు శనివారం ఎపిసోడ్ ఏం జరిగింది, అసలు శనివారం ఎపిసోడ్లో ఏవి ప్లే చేశారు, సంజన గారిది వెళ్ళిపోమని కూడా చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు చాలా ఏడ్చారు. ముందు సీక్రెట్ రూమ్ అని ఆనందపడిన తానే ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఏమైందంటే హౌస్ మేట్స్ అందరికీ ఒక అవకాశం ఇచ్చారనమాట. సంజన గారు తిరిగి హౌస్లోకి రావాలంటే ఏం చెయ్యాలి, మీరు ఏం సాక్రిఫైస్ చేస్తారు అని హౌస్ మేట్స్కి అడిగితే వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యారు. అది ఎలా రెడీ అయ్యారు, ఎవరెవరు ఏం సాక్రిఫైస్ చేశారని కూడా మాట్లాడుకుందాం. సంజన గారి కోసం తనూజ గారు కాఫీ పౌడర్ని సీజన్ మొత్తం సాక్రిఫై చేయాలి. అంటే తను ఇప్పటికే కాఫీ పౌడరు అంతంత మాత్రమే దొరుకుతుంది. సో అలాంటి తనూజ సీజన్ మొత్తం కాఫీ పౌడర్ని సాక్రిఫై చేస్తే సంజన గారి ఇంట్లోకి వస్తారని ఫస్ట్ కండిషన్ పెట్టారు. దానికి తనూజ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇంకా విషయానికి వస్తే రీతు చౌదరి గారికి హెయిర్ కట్ చేసుకోమన్నారు. బేబీ హెయిర్ కట్ తెలుసు కదా, నెక్ వరకు ఉంటుంది. సో ఆ విధంగా రీతు చౌదరి గారికి హెయిర్ కట్ చేసుకోమన్నారు. దానికి కూడా తను యాక్సెప్ట్ చేశారు. సో ఈ రెండు సాక్రిఫైస్ వల్ల సంజన గారు మళ్ళీ హౌస్లోకి వెళ్ళారనమాట. అంత ఈజీగా పంపించలేదు. సీక్రెట్ రూమ్కి అయితే తీసుకెళ్లారు కదా, సీక్రెట్ రూమ్ తీసుకువెళ్ళిన తర్వాత స్టేజ్ మీద పిలిచి ఏవి ప్లే చేశారు. చాలా సర్ప్రైజింగ్, షాకింగ్ అయ్యారన్నమాట హౌస్ మేట్స్ కానీ సంజన గారు కానీ. ఇది మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు సంజన గారి విషయంలో. చాలా బాగా అనిపించింది. అంత ఈజీగా వదిలేయకుండా వన్ డేనే కదా ఉంచారు. సో ఇట్స్ గుడ్. ఇంకా విషయానికి వస్తే ఎపిసోడ్లో ఎంతమందికి అనిపించింది వీళ్ళు నటిస్తున్నారు, అందరికీ తెలుసు సంజన గారు సీక్రెట్ రూమ్కి వెళ్తున్నారని అందరికీ తెలుసు. తెలిసినా కూడా చాలామంది వాంటెడ్గా నటించారు. చాలామంది మాట్లాడితే సంజన గారు చూస్తారు, ఇది తనకి హెల్ప్ అవుద్ది, రేపొద్దున బాగుంటుంది అని కూడా చాలామంది అటు మాట్లాడారు, ఇటు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మాట్లాడదు. ఫస్ట్ ఎమాన్యుల్కి బాగా తెలుసు, గేమ్ సెన్స్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. అందరూ సంజన గారు ఆ విధంగా ఎలిమినేట్ అంటే ప్రతి ఒక్కరు, ఈవెన్ చిన్న పిల్ల డైపర్ వేసుకున్నాడు కూడా అర్థమైపోద్ది అది సీక్రెట్ రూమ్ అని. అలాంటి సీక్రెట్ రూమ్కి వెళ్తున్నప్పుడు పెద్ద డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించింది ఎమాన్యుల్. పెద్ద డ్రామా అంటే మామూలు డ్రామా కాదు, చాలా ఏడ్చాడు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ప్రతిరోజు నైట్ ఏడుస్తుంది పిల్లల కోసం, అది ఇదని చెప్పుకొచ్చాడు. అన్నెసరీ నాకైతే మళ్ళీ వచ్చేస్తారని తెలిసినా అంత మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకో తన దగ్గర మంచి రాబడడానికి అలా మాట్లాడాడు అనిపించింది. ఫ్యాన్స్లో కూడా ఒక సింపతి యాంగిల్లో మాట్లాడాడు అనిపించింది. ఇంకా విషయానికి వస్తే హరీష్ గారు చాలా బాగా మాట్లాడారు. సీక్రెట్ రూమ్ అని ఓపెన్గా చెప్పేశారు, మళ్ళీ వస్తారని చెప్పారు. పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారు. అక్కడ ఏమో నాకు తప్పు అనిపించలేదు. ఇంకా రీతు చౌదరి కూడా చిన్నపాటి సింపతి గేమ్ ఆడింది అక్కడ డిమోన్ పవన్తో. ఆ కన్వర్జేషన్లో నాకు ఎందుకో రీతు చౌదరి యాక్ట్ చేసింది అని అనిపించింది. ఆ విషయాలు కూడా మాట్లాడదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను నేను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.